హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు రివ్యూ బాక్స్. మనం సీరియల్స్ని చూస్తాం. అందులో ఉన్న హీరో హీరోయిన్లకి కష్టాలు వస్తే ఏడ్చేస్తాం. వాళ్ళని ఇబ్బంది పెట్టే విలన్లను చూసి తిట్టుకుంటాం. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. అది ఒక ఎమోషన్. కానీ ఈ మధ్య కాలంలో ఒక కొత్త రకమైన ట్రెండ్, ఒక విష సంస్కృతి పెరిగిపోతుంది. కొంతమంది అత్యుత్సాహం ఉన్న ఫ్యాన్స్ రియల్ లైఫ్కి తేడా మర్చిపోతున్నారు. తెరపై విలన్ పాత్ర చేసినంత మాత్రాన నిజ జీవితంలో కూడా వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకొని సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు, బూతులు తిట్టేస్తున్నారు. ఈరోజు వీడియోలో మనం చేసే ఈ పని వల్ల ఆ నటీనటులు నిజ జీవితంలో ఎంత నరకం అనుభవిస్తున్నారో తెలుసుకుందాం. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం. సో అంతకన్నా ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేసేయండి. ఒక సీరియల్ సక్సెస్ అవ్వాలంటే హీరో హీరోయిన్ ఎంత ముఖ్యమో కథను మలుపు తిప్పే విలన్ కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకు ఒకప్పుడు కార్తీక దీపంలో మోనిత పాత్రను మనం ఎంతగా ద్వేషించాం. ఆ పాత్రను అంత అద్భుతంగా పండించినందుకు ఆ నటి శోభా శెట్టికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కానీ జరిగింది వేరు. ఆ పాత్రపై ఉన్న కోపంతో ఆ నటి సోషల్ మీడియా అకౌంట్స్లోకి వెళ్ళి నువ్వు నాశనం అయిపోతావు, నీకు రోగం వస్తుంది, నువ్వు చచ్చిపో అని చెప్పేసి మెసేజ్లు కూడా పెట్టారంట. ఒక నటి తన వృత్తిని నిజాయితీగా చేసినందుకు నిజ జీవితంలో ఇలాంటి మాటలు పడాలా? ఇది ఎంతవరకు న్యాయం? కేవలం ఆన్లైన్లోనే కాదు, బయట కూడా వీరికి చేదు అనుభవాలు చాలా ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది నెగిటివ్ రోల్స్ చేసే నటులు గుడికి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా అక్కడికి వచ్చిన జనం వాళ్ళను నేరుగా తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా హీరోయిన్ కాపురంలో ఎందుకు నిప్పులు పోస్తున్నావు అని నిలదీస్తుంటే పాపం వాళ్ళు నవ్వాలో ఏడవాలో తెలియక అమ్మ అది సీరియల్ మాత్రమే అని సర్ది చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుంది కదా. మనం ఒక కామెంట్ పెట్టి మర్చిపోతాం, కానీ ఆ కామెంట్స్ చూసుకొని వాళ్ళు ఎంత డిప్రెషన్కి లోన్ అవుతారో మనకు తెలియదు. చాలామంది నటులు ఇంటర్వ్యూలలో చెప్పారు, మేము సోషల్ మీడియా ఓపెన్ చేయాలంటేనే భయం వేస్తుంది, మా కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగి తిట్టేస్తున్నారు అని వాపోయారు. మనం ఒక పాత్రను ద్వేషిస్తున్నామంటే ఆ నటుడు ఆ పాత్రలో జీవించాడని అర్థం. అది వాళ్ళ విజయానికి నిదర్శనం, అంతేగాని వాళ్ళ వ్యక్తిత్వాన్ని జడ్జ్ చేయడం తప్పు. సో ఫ్రెండ్స్, ఇప్పటికైనా మారుదాం. రీల్ వేరు, రియల్ వేరు అని గుర్తిద్దాం. మీకు సీరియల్లో ఒక పాత్ర నచ్చకపోతే టీవీలో తిట్టుకోండి, కానీ ఆ నటుడి సోషల్ మీడియాకి వెళ్ళి విషయం చిమ్మకండి. లెట్స్ బీ ఏ మెచ్యూర్డ్ ఆడియన్స్. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి ట్రోలింగ్ కరెక్టేనా కాదా? ఈ సీరియస్ అండ్ ఇంపార్టెంట్ వీడియో మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న లైక్ బటన్ని నొక్కేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చెయ్యండి అయ్య బాబు.